ముందల్లో ఓడల నిర్మాణంకు, ఓడల మరమ్మతుకు, పడవల తయారీలో అంతర్జాతీయ పేరుగాంచిన కోరంగి ఓడల రేవు నేడు తాళరేవులో ఏడాదికి 3 బోట్ల తయారీ గగనమవుతుంది. వేల సంఖ్యల నుండి కేవలం 30 మందికి మాత్రమే ఉపాధికి దిగజారిపోయింది. ఇదే విస్మరిస్తున్న చరిత్ర. నా పేరు చీరం తాతారు. మీ ఎవరండి? కాలరావు మీరు ఏ పని చేస్తారు? కార్పెంటర్, బోట్లు పని చేస్తుంటాం. ఇది ఒక 3 నెలలు పడుతుందండి. ఎనమడు మంచి పని చేస్తుంటామండి. సంవత్సరానికి 3 పడవలు తయారవుతాయి. ముద్రుడని ఇలాగ బోటు కట్టుకోవాలనుకుంటే అక్కడక్కడ అప్పులు తెచ్చుకుని చేసుకుని ఇలాగ డబ్బు అంతా తాళ్ళు కలపేసుకుని ఈ 10 మంది మేస్త్రులు పెట్టుకుని చేసుకుని వస్తుందండి. ఇప్పుడు మాకు లోన్స్ ఎటువంటి ఏమీ లేదండి. ఎక్కడైనా సరే ఏదో రకంగా ఆడి దగ్గర వీడి దగ్గర తెచ్చుకుని బ్యాంక్ అప్పు ఎవరి దగ్గర చేసుకోవడం అన్నది లోను పెట్టుకుందంటే లోన్ రావట్లేదండి. మాకు ఈ సహకారం లేదు. లోన్ వస్తే దానివల్ల ఏదో ఉపయోగం ఉంటుందండి. లేదు ఎంతమంది దగ్గరైనా సరే 1-2 లక్షలు ఇలాగ అప్పు చేసుకోవడం, వాళ్ళకి వడ్డీ కట్టడం, ఇలాగ వ్యాపారం చేసుకోవడం అవుతుందండి మా పని. మాకు ఏమన్నా లోన్స్ వచ్చి గవర్నమెంట్ ఏమైనా లోన్ ఇస్తే దానివల్ల మేము చాలా వరకు సేఫ్ అవుతామండి. మాకు ఎక్కడ ఏ అప్పులు పుట్టట్లేదండి. అప్పులు పుట్టినా ఎక్కడైనా ఒక 5 రూపాయలు 4 రూపాయలు వడ్డీ కట్టడం సరిపోతుందండి. మేము వ్యాపారం చేసుకోవాలండి. దానివల్ల మాకు ఏమీ ఉపయోగం ఉండట్లేదండి. తెచ్చుకున్నది మళ్ళీ మామూలుగా అయిపోవడం ఇలా జరగడం అవుతుందండి. అక్కడికి మళ్ళీ వాళ్ళకి అంతా మామూలుగా వడ్డీ కట్టడం సరిపోతుందండి. మా వ్యాపారం అంతా ఇలా ఉన్నదండి. పైవూరు మేస్త్రులు దీనికి ఈ బోటు కట్టాలంటేనండి ఓ 10 మంది పైవూరు మేస్త్రులు ఉంటారండి. వాటర్ మేస్త్రులు 10 మంది ఉంటారండి. మా బోటు స్టాఫ్ ఒక 10 మంది ఉంటారండి. ఎంతమంది షాప్ చేయవలసిందేనండి ఇది అయిన వరకు 30 మంది ఉండాలండి. దీనికి ఈ పని తీరవుతాయి 3 నెలలు 4 నెలలు పడుతుందండి దీని పని. ఈ 4 నెలలు దీన్ని షాప్ చేస్తే కానీ మళ్ళీ ఏటకెళ్తులకు దిగిన తర్వాత ఓ నెల పట్టేద్దండి. ఇంకా ఆ టైంలో డబ్బులు లేకపోతే మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయండి. మాకు వెంటనే మళ్ళీ క్యాష్ దొరకకపోతే మళ్ళీ 2-3 నెలలు ఆగిపోవడం అనేది ఇలాగా జరుగుతుంటుంది. ఏదైనా ముందు ఏదైనా వెళ్తే పావుల డబ్బులు దొరికియండి. ఏట బాగుండదు. ఇప్పుడు వెళ్తే ఆయిల్ కొత్తనే లేకపోతే లేదండి. అదన్నా ఆయిల్ రేట్ ఏమో చూస్తేనేమో 102 రూపాయలు అయిపోయిందండి. ఆయిల్కి వస్తే వస్తున్నాయి లేకపోతే లేదండి. ఏదో ఒకరోజు 10 మంది వెళ్తే 10 మందిలో 4-3 సెట్ అవుతుందండి. 4 సెట్ అవ్వట్లేదండి. ఆయిల్ లాస్ అండి. ఏదైనా చాలా ఇబ్బంది పడుతున్నాడు బాబు. ముందుగా ఆటకి వెళ్ళారంటే సామంగా రావట్లేదండి. దగ్గరికి లాసులతో వస్తున్నాయి ఎక్కువగా. వ్యాపారం ముందులో ఉండట్లేదండి. ఈ వైన్ తీసి ఆయిల్ తీసుకోవడం వచ్చిన తర్వాత ఈ కంపెనీలో వచ్చిన తర్వాత మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. దీనివల్ల ఈ వైన్ తీసుకోవడం వల్ల మాకు అంతా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎక్కడికైనా చేపలు పడతాయని అనుకుంటే నీళ్ళలో బెదిరికి వచ్చేయడం వల్ల మాకు చేపలు పడట్లేదండి. ఏమి లేదండి. వాళ్ళు చేసే పని అంతా మమ్మల్ని ఏడిపించేస్తున్నారండి బాబు. ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటున్నారు. వాళ్ళు ఆడదామంటే వాళ్ళు ఇది లాక్కుపోవడం ఇలా జరుగుతున్నాయండి మా పని. చెప్పండి. నా పేరు పెమ్మాడు కాశీ విశ్వనాథం. మా నాన్నగారి పేరు పెమ్మాడు తాతబ్బాయి. షిప్పులు కట్టే ఇంజనీర్స్ అంటే తెలుగులో డిజైనర్స్ కుటుంబంలో పుట్టినవాడిని నేను. ప్రపంచ దేశాల్లో గొప్ప నౌకా నిర్మాణ కేంద్రం తాళరేవు. అమెరికా, రష్యా, జర్మనీ, జపాన్, ఇరాన్, ఇరాక్, దుబాయ్, శ్రీలంక వగైరా దేశాల నుంచి ఇక్కడికి వచ్చి 2000 టన్నుల దగ్గర నుండి 20,000 టన్నులకి కెపాసిటీ గల వాళ్ళ కట్టించే గొప్ప నౌకా నిర్మాణ కేంద్రం తాళ్ళరేవు. తాళ్ళరేవు అనే పేరు ఎలాగొచ్చింది? తాడి చెట్టు లోతున్న రేవు స్థానం అంటే సుమారు 200 అడుగులు లోతున్న రేవు స్థానం కాబట్టి ఈ ఆత్రేయ గోదావరి రేవుకి తాళ్ళరేవు అనే ప్రసిద్ధి కాంచిందండి. చెప్పుకుంటారు ఇంకా సార్. చెప్పండి. కాకినాడ బంగాళాఖాతంలో ఉన్న గూటుమొండి రక్షణ కవచంగా ఈ యొక్క
షిప్పులకి రక్షణ కవచం ఉండదు కాబట్టి ఈ యొక్క ప్రణి తుఫాన్లైనా వచ్చి ఆ ఓళ్ళన్నీ వచ్చి ఇక్కడ బంగాళాఖాతంలో గూటిముండు దాటి ఈ ప్రాంతంలో రక్షణ పొందడానికి అవకాశం ఉండే మంచి ప్రాంతం కాబట్టి అండి ఇక్కడ ఓడలు కట్టించడానికి ఓడలో నిలవ ఉండడానికి ఆ యొక్క పిడి తుఫాన్లో ఎదుర్కోవడానికి ఎన్నిటికి కూడా ఉపయోగపడి ఉండేది అనమాట అండి. ఇక్కడ మధ్యప్రదేశ్, ఒరిస్సా అని మొదలైన ప్రాంతాల నుండి టేకు బస్తర్ కలప నెంబర్ 1 కలప దొరకడం, దాని వాళ్ళు తయారు చేసే పనివారు మంచి పనివారు అయి ఉండి మంచి డిజైనర్స్ అయి ఉన్న వారు ఉండడం, వర్కర్స్ మంచివారు దొరకడం, ఈ యొక్క క్వారింగి ప్రాంతంలో ఈ యొక్క తుఫాను కూడా తగలకుండా వాడనాలు ఉండేది అనమాట ఆత్రేయ గోదావరికి. యానం దగ్గర నుండి క్వారింగ్ వంతెన వరకు కూడా ఆత్రేయ గోదావరి అండి. దీనికి ఈ వాళ్ళన్నీ కూడా ఈ వేలాది వాళ్ళన్నీ కూడా విదేశాలకి వ్యాపారం కొరకై బయలుదేరిపోయింది అనమాట. ఒకేసారి పెను తుఫాన్లో ఈ వాళ్ళన్నీ కూడా ఈ యొక్క పెను తుఫానుకు చిక్కి ఒకేసారి ఈ యొక్క షిప్పులన్నీ కూడా నీటి మునిగిపోయాయి అనమాట. చాలా అభివృద్ధిలో బ్రతికిన కుటుంబాలండి అని కూడానండి. బంగారు, డైమండ్స్, బిస్కెట్ బంగారం, డబ్బు ఏది కూడా లోటు లేకుండా అమితమైన డబ్బుతోటి విదేశీ వ్యాపారాలు చేసి అమితమైన డబ్బుతోటి తొలతూగే మంచి ప్రాంతం అండి ఇదంతా కూడా. కాలక్రమేణీ ఈ ఇంగ్లీష్ వాడు పరిపాలన వచ్చిన తర్వాత షిప్పులు మన యొక్క స్వదేశీ షిప్పులకి పని లేకుండా చేసి వాడు సొంత షిప్పులు తయారు చేయించి ఈ యొక్క వ్యాపారం అంతా కూడా వాడు స్వాధీనం చేసుకున్నాడు ఇంగ్లీష్ ప్రభుత్వం. వెంటనే ఈ యొక్క మన వ్యాపారం మన వాళ్ళకి పని లేక కాలక్రమేణా పతనమైపోయి ఇంకా దిక్కు లేక ఈ ఇక్కడ పనివారికి కానీ పని లేకుండా ఈ ఆడవారికి రక్షణ లేకుండా అనేక రకాలుగా పతనమైపోయి ఇదంతా కూడా క్వారింగ్ ప్రాంతం అంతా కూడా పాడవడం జరిగిందండి. కాటన్ దొర గారు ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం చేస్తున్నారండి. ఇంగ్లీష్ వాడి పరిపాలన జరుగుతుంది మనకి. ఈ యొక్క కాటన్ దొర గుర్రం మీద బయలుదేరి ఈ క్వారింగ్ ప్రాంతం అంతా కూడా ఆత్రేయ గోదావరి ప్రాంతం అంతా కూడా పర్యటించి ఇదంతా చూసి ఆశ్చర్యపోయి, అబ్బా ప్రపంచంలో ఎక్కడా లేదు ఎంత గొప్ప నౌకా నిర్మాణ కేంద్రం, చాలా గొప్ప నౌకా నిర్మాణం జరుగుతుంది. దీనికి క్వారింగ్ ప్రాంతానికి కాకినాడకు, రాజమండ్రి కాకినాడకి వంతెన కట్టాలని ప్రయత్నం చేస్తూ ప్లాన్ వేసి ఆయన కాటన్ ధర ఓపెన్ బ్రిడ్జి కట్టించారండి. ఓపెన్ బ్రిడ్జి ఇంగ్లీష్ పరిపాలన ద్వారా వాడ వచ్చిన వెంటనే 2 భాగాలు అయిపోవడం, వాడ వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ కలిసిపోవడం, అటువంటి ప్రఖ్యాతైన వంతెనని నిర్మాణం చేసి ఈ యొక్క క్వారింగ్ ప్రాంతంలో జరిగే ఈ యొక్క షిప్పులకి మంచి అవకాశం కలిగజేసిన ఆయన కాటన్ దొర గారికి